హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. స్వచ్ఛమైన మనసు ఉన్నవారు మనసులో ఏది కూడా దాచుకోరు. అలాగే వాళ్లకు ప్రేమించడం తప్ప నటించడం ఎప్పటికీ రాదు. వాళ్ళ కోపం క్షణకాలమే ఉంటుంది, వారి యొక్క ప్రేమ మాత్రం జీవిత కాలం ఉంటుంది. నిజమే కదండి? ఇది గుర్తుపెట్టుకోండి. అందరూ అంటూ ఉంటారు, ఈ ప్రపంచంలో చెడు పెరిగిపోతూ ఉంది అని. అంటే దానికి కారణం ఈ ప్రపంచంలో చెడ్డవాళ్ళు పెరిగిపోతున్నారు అని కాదు. దానికి కారణం ఏమిటి అంటే మంచి వాళ్ళు, మంచి ఆలోచన, అలాగే మంచి భావాజాలం చెడుకి నిరసనను తెలియజేయక ఒకవేళ మీ ఎదుట ఏదైనా తప్పు జరుగుతుంది అంటే దానికి నిరసన తెలపడానికి మీరు ఏమాత్రం ఆలోచించకండి. ఎందుకు అంటే నిరసన యొక్క ఈ మెరుపు చెడుని వెనక్కి తోసేయడానికి అవకాశాన్ని తప్పకుండా కల్పిస్తుంది. మన మెదడుకి సానుకూల దృక్పథం నేర్పిస్తే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే చిరునవ్వుతో వాటిని ఎదిరించగలుగుతూ ఉంటారు, కష్టాలపై గెలుస్తూ ఉంటారు. అప్పుడు చూడండి, మీలో ఉన్న ఈ సహన గుణం మీ జీవితాన్నే మెరిసేలా చేస్తుంది. మన మౌనాన్ని అర్థం చేసుకోలేని వారు మన మాటల్లోని భావాన్ని కూడా ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. నిజమే కదండి? అలాగే ప్రేమలో నిజం ఉంటే మన ముందే కాదు, మన వెనుక కూడా నిజాయితీగానే ఉంటారు. అర్థమైంది కదండి? ఎవరో వస్తారు, అలాగే ఏదో చేసేస్తారు అనేవి వట్టి మాటలు మాత్రమే. నీ కోసం ఎవ్వరూ రారు, ఏది కూడా చెయ్యరు. నీ కోసం నువ్వే నిలబడాలి, అలాగే నీ కోసం అనుకున్నది నువ్వే చెయ్యాలి. అది ప్రయత్నమైనా పోరాటమైనా సరే. జీవితంలో నువ్వు బాధపడతావు అని అబద్ధం చెప్పేవారి కంటే నువ్వు బాధపడినా పర్వాలేదు అని నిజం చెప్పే వారిని ఎక్కువగా నమ్ము. ఎందుకంటే కాలం అనే వర్షం ఎప్పటికైనా కూడా నిజం యొక్క రంగును బయటపడేలా చేస్తుంది. నీ మంచిని కోరుకునేవారు మాత్రమే నీ తప్పులను నీ ముఖంపై కొట్టినట్టుగా నిజాయితీగా అలాగే ధైర్యంగా చెప్తారు. దాన్ని ఎలా తీసుకుంటారో అన్నది మీ నిర్ణయాన్ని బట్టే ఉంటుంది. ఎవరైతే మీ తప్పులు కనిపిస్తున్నా మీకు తెలియజేయకుండా దాస్తారో లేదా ఆ తప్పును సున్నితంగా చెప్తూ ఉంటారో వారు కేవలం స్వలాభంగా స్వార్థంగా ఆలోచిస్తూ ఉంటారు. ఎవరు ఎలా పోయినా పర్వాలేదు, అంతేకాని నన్ను మాత్రం ఎవరు ఏమీ అనుకోకూడదు అని. అందుకే ధైర్యంగా మీ ముఖంపై తప్పులను చెప్పేవారిని గౌరవించండి, వారిని అర్థం చేసుకోండి. ఎందుకు అంటే అందులో వారి లాభం కానీ స్వార్థం కానీ ఏమీ ఉండదని గుర్తుపెట్టుకోండి. అరిస్తే గెలిచినట్లు కాదు, మౌనంగా ఉంటే ఓడినట్లు కాదు. సమయానికి తగినట్టుగా ఉండడమే మనిషి యొక్క గొప్ప లక్షణం. నిజమే కదండి? ఇది గుర్తుంచుకోండి. ప్రయత్నం అనేది ఎప్పటికీ వృధా కాదు, అపజయం అనేది ఎప్పటికీ శాశ్వతం కాదు. అలాగే కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా మనకు ఉన్నత స్థానాన్ని అందిస్తుంది. విశ్వాసంతో ఉండండి. కంటి చూపి లేనివాడు గుడ్డివాడు కాదు కదా. తన తప్పులను తెలుసుకోకుండా తాను నమ్మిందే వాస్తవం అని మూర్ఖంగా ఉండేవాడే గుడ్డివాడవుతాడు. డబ్బుతో కొనలేనిది మంచి ఆరోగ్యం, ఎప్పటికీ తీర్చలేనిది తల్లి యొక్క రుణం, జీవితాంతం మర్చిపోలేనిది తండ్రి పడే కష్టం కాదంటారా? ఎంతటి కష్టంలో ఉన్నా సరే కన్నీరు మాత్రం బయటకు రానివ్వకు. ఎందుకు అంటే ఆ కన్నీరును చూసి నవ్వుకుంటారే తప్ప ఏ ఒక్కరూ కరిగిపోయి నీకు తోడుండరు. ఈ కాలంలో సమాజం ఇలాగే ఉంది. గుర్తుంచుకోండి, ఎవరైనా మనకు ఏదైనా చెప్తుంటే అడ్డు చెప్పకుండా వినండి. అలాగే నచ్చితే పాటించండి, లేదంటే వదిలేయండి. వినడం మాత్రం సంస్కారమని గుర్తుపెట్టుకోండి. అలాగే రెక్కలు వచ్చాక ఎగరడం తప్పు కాదు, కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన వ్యక్తులను వదిలేసి ఎగరడం ఖచ్చితంగా తప్పే అవుతుంది. ఈ లోకంలో
కనిపించే నిజాల కంటే కూడా వినిపించే అబద్ధాలకే విలువ ఎక్కువ. మనం ఏది అన్నా కూడా సహనంతో భరిస్తున్నారు కదా అని హేళనగా మాట్లాడడం మంచిది కాదు. మన వారైనా పరాయి వారైనా ఎవరినీ చులకనగా చూడకూడదు. వారు తిరిగి హేళన చేస్తే మాత్రం భరించడం మీ వల్ల కాదు. నిజమే కదండి. అలాగే దేనినైనా పొందడం గెలుపు కాదు, అలాగే దేనినైనా కోల్పోవడం ఓటమి కూడా కాదు. ఇదంతా కేవలం కాలమహిమ. అలాగే పరివర్తన అన్నది కాల స్వభావం. మనిషి ఏదైనా కోల్పోయినప్పటికీ శాంతంగా స్థిరంగా ఉంటే అది గెలిపే అవుతుంది. సుఖం అలాగే దుఃఖం ఈ రెండూ కూడా శాశ్వతం కావు. సంతృప్తిలోనే అసలు విజయం ఉంది. ఆనందంగా ఉండటానికి ఏకైక మార్గం కోరికలను తగ్గించుకోవడమే. దేనిపై కూడా అనురాగం లేనివాడు మాత్రమే ఇతరులను నిజంగా ప్రేమించగలడు. ఎందుకు అంటే అతడి ప్రేమ స్వచ్ఛమైనది కాబట్టి, అలాగే దివ్యమైనది. నిజమే కదండి. అందం చూసి మురవకు, చివరికి బూడిదై మట్టిలో కలవాల్సిందే. అలాగే డబ్బును చూసి గర్వపడకు. జబ్బులు వస్తే భగవంతుడు కూడా కాపాడలేడు. తోటి వారిని అవమానించకు. సమయం వస్తే వారి కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు. అందరూ ఉన్నారని అహంకారపడకు. చివరకు నీతో ఉండే ఆ నలుగురిని సంపాదించుకున్నప్పుడే మీ జీవితానికి ఒక అర్థం అంటూ ఉంటుంది. పెద్దవారు ఏదో ఒక సందర్భంలో మీతో చెప్పే ఉంటారు, ఈ లోకం దుఃఖానికి మూలమని. ఈశ్వరుడి పట్ల భక్తి ఆ దోషం నుంచి దూరం కావడానికి మార్గమని. అవునా? కానీ మీరే ఆలోచించండి. ఈ లోకం దుఃఖ సాగరమై ఉంటే అది విధి మిమ్మల్ని ఇక్కడ జన్మించేలా చేస్తుందా? మీరే ఆలోచించండి. ఆ ఈశ్వరుడు ఇక్కడ ఎలా అవతరిస్తాడు? ఎప్పుడైతే సమస్యలు మన పరిధి దాటి వెళ్తాయో అప్పుడు మనం ఈ లోకంపై ఆరోపణల్ని మొదలు పెడుతూ ఉంటాం. అసలు ఇంకొందరైతే నేలపైకి నేను రాకున్నా బాగుండేది అనుకుంటూ ఉంటారు. ఒక రైతు విశాలమైన బంజర భూమిని అతను తన కష్టంతో పచ్చగా కళకళలాడేలా పంట భూమిగా మారుస్తాడు. ఒక దర్జీ తన వద్దకి ఒక సాధారణమైన వస్త్రం వచ్చినా సరే తను తన యొక్క శ్రమతో ఒక అందమైన రూపాన్ని ఇవ్వగలుగుతాడు. మీరు కూడా బాగా శ్రమించండి. మీరు ఏ లోకంలోకి వచ్చారనేది అస్సలు ముఖ్యమే కాదు. అలాగే మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అన్నది కూడా ముఖ్యం కాదు. విలువైనది ఏదైనా ఉంది అంటే అది కేవలం ఒక్కటే, మీరు వెళ్ళిన తర్వాత అప్పుడు మీరు ఈ లోకంలో ఏం వదిలి వెళ్ళారన్నది ఈ ఆలోచనతోనే బ్రతకండి. ఒకరి దృష్టిలో నరకంలో ఉన్నదేనైనా మీరు ఒక స్వర్గంలా మార్చి వెళ్ళారు అంటే అప్పుడు మీ జీవితం అలాగే మీ లోకం రెండూ కూడా ధన్యమైపోతాయి. గుర్తుంచుకోండి, జీవితంలో ఈ ఒక్క మాటని మాత్రం ఎప్పటికీ మర్చిపోకండి. మిమ్మల్ని చూసి ఎగతాళిగా నవ్వేవారిని నవ్వనివ్వండి, అసూయతో ఏడ్చేవారిని ఏడవనివ్వండి. మీరు మాత్రం మీలాగే ఉండండి. గుర్తుపెట్టుకోండి, ఏదో ఒకరోజు మిమ్మల్ని ఎగతాళి చేసిన వాళ్ళు, అలాగే అసూయపడ్డ వాళ్ళు కూడా మీ సహాయం కోసం తప్పకుండా మీ దగ్గరికి వచ్చి తీరుతారు. ఎందుకంటే కాలం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆట తప్పకుండా ఆడిస్తుంది. నిజమే కదండి. నుదుటి రాతలు చేతి గీతలు అంటూ కూర్చుంటే కుదరదు. ఏదైనా సరే నువ్వు కష్టపడితేనే సాధ్యమవుతుంది. అది ఆస్తి అయినా సరే, ఉద్యోగమైనా సరే. కాళ్ళు చేతులు కదిలించకుండా దేవుణ్ణి ఎంత కష్టపడి ప్రార్థిస్తే మాత్రం ఏం లాభం? జీవితంలో కష్టపడకుండా ఎవ్వరూ గట్టెక్కలేరు. నిజమే కదండి. ఈ సమాజంలో నేను ఒక్కడిని ఏం చెయ్యగలనని ప్రతి మనిషి కూడా నిరాశ చెందుతూ ఉంటాడు. కానీ ఒక్కసారి నీ తలను పైకెత్తి చూడు.
ఈ ప్రపంచానికే వెలుగునిచ్చే సూర్యుడు కూడా ఒక్కడే అని మర్చిపోకు. నిన్ను వేలెత్తి చూపించేవారు ఎవ్వరూ కూడా ఒక్క పూట ముద్ద కూడా పెట్టరు మీకు. అందుకే నీకు నచ్చినట్లు నువ్వు బ్రతుకు. అది కష్టమైనా సరే, సుఖమైనా సరే, అలాగే బాధైనా సరే, సంతోషమైనా సరే, జీవితం అనేది నీది, జీవించాల్సింది నువ్వే. గుర్తుంచుకో, మనిషికి జీవితాంతం తోడుగా ఎవ్వరూ కూడా ఉండలేరు. అలాగ ఉంటారు అనుకోవడం మన భ్రమే. మనిషికి నిజంగా జీవితాంతం తోడుగా ఉండేది తన యొక్క గుండె ధైర్యం తప్ప మరొకటి ఏమీ ఉండదు. నిజమే కదండి. మన వల్ల ఒకరు సంతోషంగా ఉన్నారు అంటే అది మన వ్యక్తిత్వం. మన వల్ల ఒకరు బాధపడుతున్నారు అంటే ఇక అదే మన యొక్క గుణం. అర్థమైంది కదండి. జీవితంలో కోపం కంటే కూడా మౌనమే చాలాసార్లు నీ విలువను కాపాడుతుందని గుర్తుంచుకో. ఆ కాలంలో ఇరుగు పొరుగు వారు కూడా కుటుంబ సభ్యుల్లా ఉండేవాళ్ళు. కానీ ఈ కాలంలో కుటుంబ సభ్యులే బయట వారిలా మారిపోతున్నారు. నిజమే కదండి. మాటలైనా మనసైనా పరిపూర్ణంగా అర్థమవ్వాలంటే ఎదుటి మనిషి మీద నమ్మకం, అలాగే అభిమానం ఉండాలి. అంతేకాని నిర్లక్ష్యం, అలాగే చులకన భావం ఉండకూడదు. నిజమే కదండి. అర్థమైంది కదా. అయితే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇలాంటి మోటివేషనల్ వీడియోస్, ఇంకా చాణక్య నీతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. ఈ విధంగా చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియోస్ మీకంతా కూడా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో మన జీవితాలకు సంబంధించి ఆ చాణక్యుల వారు ఏ సందేశాన్ని, ఏ మంచి మోటివేషనల్ సూక్తుల్ని, ఏ మంచి వీడియోల్ని మనకు అందజేయబోతున్నారో రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.